దావీదు మహారాజు కూడా ఎలాంటి తప్పిదాన్ని చేస్తాడు. ఏమనుకుంటాడంటే, దావీదు విజయాలు సాధించిన తర్వాత తన రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్న తర్వాత నా బలం ఎంత ఉందో తెలుసుకుందాం అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? నా బలం ఎంత ఉందో నేను తెలుసుకోవాలనుకున్నాడు. నా బలగం ఎవరు? నా బలం. నీ బలం ఎవరు? నీ బలం ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ బలం ఎవరు? యేసయ్య కాదా? మీ బలగం ఎవరు? మీ ధైర్యం ఎవరు? మీ రక్షకుడు ఎవరు? నేను నిలబెట్టింది ఎవరు? నీకు విజయం ఇచ్చేది ఎవరు? యేసయ్య. దావీదు మహారాజు ఎన్ని ఎరిగి కూడా నా బలం ఎంత ఉందో చూసుకుందాం అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? నా బలం ఎంత ఉంది? దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత సాతాను ఎవరికి విరోధంగా లేచాడంట? సాతానుడు దేవుని బిడ్డలకి విరోధంగా లేచాడు. దాని కొరకు ఎవరిని వాడుకున్నాడు? ఇశ్రాయేలుని లెక్కించడానికి దావీదును వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడండి? ఇందాక పేతురు గారిలో మనం చూసాము. ఇప్పుడు ఎవరిని వాడుకుంటున్నాడండి? దావీదు నా హృదయానుసారుడని ఎవరి కోసమైతే దేవుడు మాట్లాడి ఉన్నాడో ఆ దావీదుని సాతానుడు ఏం చేశాడు? ప్రేరేపించాడు, వాడుకుంటున్నాడు. దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు నరహత్య చేశాడు. దావీదు చేసిన ఈ పొరపాట్లన్నీ కూడా దేవుడు పక్కన పెడితే అసలు దేన్ని పొరపాటుగా భావించాడు దేవుడు? ఇశ్రాయేలుని లెక్క పెట్టడం. ఇశ్రాయేలుని ఏం చేశాడండి? ఆయన లెక్క పెట్టాడు. ఇప్పుడు వ్యభిచారం నరహత్య పెద్ద తప్ప, లెక్క పెట్టడం పెద్ద తప్ప మన దృష్టిలోని? అమ్మా, మన దృష్టిలో వ్యభిచారము నరహత్య ఈ రెండే తప్పు. కానీ దేవుని దృష్టిలో ఏది పెద్ద తప్పు? జనాంగాన్ని లెక్క పెట్టడం. ఇది ఎటువంటి పొరపాటు అంటే ఎంటైర్ ఇశ్రాయేలు నాశనం కోసం చేశాడు దాన్ని సాతానుడు. ఎంటైర్ ఎవరి కోసం? కొంతమంది అసలైన వాటి మీద ఫోకస్ చేయకుండా అనవసరమైన వాటి మీద ఫోకస్ చేస్తూ ఎంటైర్ చర్చిని లేదా సహవాసాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఇక్కడ సాతానుడు చేసినటువంటి పని ఒక వ్యక్తి కాదు టార్గెట్, మొత్తం ఎంటైర్ ఏంటండి? చర్చి టార్గెట్. ఇక్కడ ఇశ్రాయేలుని ఏం చేయటం కంటే ఒకసారి చదువుదాం దినవృత్తాంతాల గ్రంథం. సాతాను ఎవరికి విరోధంగా లేచాడు? నాట్ ఫర్ దావీద్, అంటే దావీదుకి విరోధంగా లేవాలా, ఇశ్రాయేలుకి విరోధంగా లేవాలా. ఇశ్రాయేలుని నాశనం చేయాలంటే ముందు ఎవరిని పట్టుకోవాలి? దావీదుని పట్టుకుంటాను. దావీదుని పట్టుకుని దావీదుని ప్రేరేపించి ఏం చేయించాలి? దావీదుని ప్రేరేపించి ఆడు వ్యభిచారం చేస్తే ఆడే పాడవుతాడు, నరహత్య చేస్తే ఆడే పాడవుతాడు. కానీ ఎంటైర్ ఇశ్రాయేలు పాడవాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇతని చేత ఏదైనా చేయించాలి. అదేంటంటే దేవుడు చెప్పాడు, ఇశ్రాయేల్ అనేది అన్కౌంటబుల్, వాళ్ళని ఎవరు కూడా లెక్కించలేరు. అలా లెక్క పెట్టలేని జనాంగాన్ని నా బలం ఎంత అని గర్వంతో ఎవరు లెక్కించారు? దావీదు లెక్కించడం మొదలుపెట్టారు. అసలు నా దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి? నా దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి? నా దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు? యుద్ధానికి వెళ్తే నేను ఎలా గెలవగలను అని తెలుసుకోవటానికి లెక్క పెట్టమన్నాడు. దావీదుకి విజయం ఇచ్చింది అతని సైన్యమా దేవుడా? దేవుడు. ఎవరిని మర్చిపోయాడు ఇక్కడ? దేవుని మర్చిపోయాడు. నీ సైన్యం నేనే, నీ విజయం నేనే, నీకు ముందుగా నేను నడుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయాడు. కాబట్టి భయంకరమైనటువంటి పొరపాటు ఎవరు చేశారండి? దావీదు బెత్షెబా చేసిన పాపంలో ఒక బిడ్డ మాత్రమే మరణించాడు. కానీ ఇక్కడ గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతమంది చచ్చిపోయారమ్మా? 70,000 మంది చచ్చిపోయారు. ఏది? సమూయేలు 24వ అధ్యాయము 15వ వచనం చదవండి. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం నుంచి ఆ 70,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చనిపోయారండి? ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? తప్పు చేశానయ్యా, నేను కౌంటింగ్ చేయటం తప్పు, అది పెద్ద తప్పు అనుకోవాలా? ఏది తప్పు అనుకోలేదు? అవునండి, కౌంటింగ్ చేయటం పెద్ద తప్పు అనుకోవాలా? వ్యభిచారం చేసినప్పుడు ఏడ్చాను, దీనికోసం ఏడ్చాను, కానీ దీనికోసం నేను పెద్ద తప్పు అనుకోలేదు. తప్పు అయిపోయిందయ్యా, క్షమించు అన్నప్పుడు ఖడ్గం దూసినటువంటి దేవదూత వర్ణాను కళ్ళంలో ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడండి? వర్ణాను అనేటువంటి కళ్ళంలో ఆగిపోయాడు.
అక్కడ ఆపేశాడు దేవుడు. అలాగా దూత అక్కడ ఆగు అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రాజు ఏడుస్తున్నాడు. అతన్ని ఎవరు ప్రేరేపించారంట? సాతానుడు ప్రేరేపించాడు. తప్పు చిన్నదే, మనం అనుకుంటాం కదా. శారీరకంగా పేతురు ఎలా చూశాడు? అక్కడ శారీరకంగా చూస్తే ఆయన చావకూడదు. శారీరకంగా చూస్తే ఇది చిన్న తప్పే, ముందు చేసిన తప్పు, కానీ ఇది చాలా చిన్న తప్పే. కానీ ఇక్కడ ఎంతమంది చనిపోయారు? 70,000 మంది చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, 70,000 మంది. ఈరోజు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన దృష్టిలో చిన్నగా కనపడింది దేవుని దృష్టిలో చాలా పెద్దది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మన దృష్టిలో ఇది చిన్నదే కదా మనం అనుకున్నదని అనుకుంటాం. నీ దృష్టిలో చిన్నది, ఆయన దృష్టిలో చాలా పెద్ద పొరపాటు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాల వంటివి కాదు. కాబట్టే దైవికమైన విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం ఇది చాలా చిన్నదని అనుకుంటాం, కానీ దేవుడు దాన్నే పెద్ద పొరపాటుగా లెక్కిస్తాడు. పేతురు చేసిన